ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న సికింద్రాబాద్కు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పెరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి కీర్తన మరిన్ని వివరాలను అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న హైదరాబాద్ రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. వందే భారత్ రైల్వేలు క్రమంగా స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ వైజాగ్కి స్టార్ట్ అయింది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు రాబోతుంది. అది ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా పచ్చ జెండా ఊపనుంది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న పరిసరాలను కనుక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇక్కడ ప్యారెడ్ గ్రౌండ్స్కి చేరుకొని ఇక్కడ ఉన్న పరిసరాలను గమనించారు. రానున్న 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయనున్నారన్నది కూడా పూర్తిగా దగ్గరుండి అన్ని చూసుకున్నారనే చెప్పుకోవచ్చు. అయితే మోడీ పర్యటనలో భాగంగా మొత్తం 11,355 కోట్లు విలువైన పనులకు శ్రీకారం చుడుతున్నారని చెప్పి తెలిసింది. ఈ 8న బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్యారెడ్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళొచ్చిన తర్వాత సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత 715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించిన పనులకు మోడీ శంకుస్థాపన కూడా చేయనున్నారని చెప్పి తెలుస్తోంది. ఇది 12వ వందే భారత్ ఎక్స్ప్రెస్ కావడం కూడా విశేషం. అయితే చెన్నై నుంచి మైసూర్కి ఇప్పటికే ఓ వందే భారత్ ట్రైన్ నడుస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇక ఢిల్లీ జైపూర్ నుంచి భారత్ ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఏప్రిల్ 10 లోపు ఢిల్లీ జైపూర్ నగరాల మధ్య వందే మాతరం రైలు ప్రారంభం అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇక సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక రాంచీ నుంచి పాట్నా మార్గంలో కూడా 15వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇలా సినీ హై స్పీడ్ రైల్వే ప్రయాణాన్ని 6 గంటలు కవర్ చేస్తుంది. మొత్తం మీదుగా ఏప్రిల్ 25న కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే ఈ హైదరాబాద్ నగరాన ఈ నెల ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్ళే రైల్వేస్ని ప్రారంభించి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్కి చేరుకొని ఎక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు, దేనికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు, మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ మల్లేష్తో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.